హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సూర్య కంపెనీది ఎమర్జెన్సీ లైట్. ఇది అంటే దీని లోపల డ్రైవర్ సర్క్యూట్ బాగానే ఉంది. ఈ పైన ఎంసీపీసీబీ ప్లేటు మొత్తం ఎల్ఈడీస్ ఖరాబ్ అయిపోయినాయి. దీన్ని ఏ విధంగా రిపేర్ చేసి మనం వాడుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది వీడియో. ఇప్పుడు ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇదే ప్లేటు ఖరాబ్ అయిపోయింది. లోపల డ్రైవర్ సర్క్యూట్ బాగానే ఉంది. ఈ యొక్క ప్లేట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అదే ఈ యొక్క బల్బులన్నీ కాలిపోయినాయి. ఇది మామూలుగా ఎమర్జెన్సీ లైట్ కాకుండా మామూలుగా మనం ఇంట్లో లైటు ఎలా ఉపయోగించుకొని వాడుకోవాలో చూద్దాం. ఈ ప్లేట్స్ అయితే మామూలుగా బయట దొరకవు. ఒక్కదానికి ఒక్కొక్క వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కింద కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇది నేను ఈ యొక్క బ్యాటరీ అన్ని తీసేసిన. ఇక్కడ నుంచి బ్యాటరీది మామూలు బ్యాటరీ లేకుండా మనం మామూలు బల్బు లెక్కనే వాడుకోవచ్చు. ఏసీ కరెంటుతో నడిచే బల్బు లెక్క తయారు చేసుకుందాం. ఇలా బల్బు ఎమర్జెన్సీ లైట్ కాకుండా ఇలా బల్బు వాడుకుంటాం కదా, అలాగే దీన్ని ఈ యొక్క ప్లేట్ తీసేసి దీనికి ఏ వోల్టేజ్ ప్లేట్ వేయాలనో చూద్దాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాను. ఇది ఈ 3 వైర్లు ఉన్నాయి. ఏంటంటే ఒకటి డీసీది, ఇది న్యూట్రల్ వైర్, ఇది ఒకటి ఏసీది, ఒకటి డీసీది. అంటే ఇటు సైడ్ ఏమో ఏసీతో పనిచేస్తుంది, కరెంట్ పోగానే ఇటు డీసీతో పనిచేస్తుంది. ఈ ప్లేట్ ఖరాబ్ అయింది కాబట్టి మనం ఓన్లీ ఏసీతో పనిచేసేదే రిపేర్ చేసుకుందాం. ఇది నా దగ్గర 14 వాట్స్ ఎంసీపీసీపీ ఉంది. దీనికి కరెక్ట్ వోల్టేజ్ ఇది సరిపోతుంది. దీనికి వచ్చే వోల్టేజ్ సరిపోతుంది. కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా కానీ మనం 2.2 రిజిస్టర్ ఒకటి సాల్డరింగ్ చేసుకుంటే ఎక్కువ వోల్టేజ్ వచ్చినా కానీ ఇది కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఇది మొత్తం ఊడిపోయినాయి వైర్లు. దీని మీద రాసి ఉంటుంది, మనం చూసి సాల్డరింగ్ చేసుకోవచ్చు. ఈ 2 వైర్లు ఉంటాయి కదా, ఏసీ కరెంటు మెయిన్ వైర్లు. అవి ఇక్కడ ఎల్లో ఎన్నో అని రాసి ఉంటుంది. ఇక్కడ ఎల్లో ఎన్నో అని రాసి ఉంటుంది వెనకాల సైడ్. ఇటు సైడ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ 2 వైర్లు సాల్డరింగ్ చేసుకోవాలా. ఇలా ఊడిపోయింది కాబట్టి ఇది మైనస్. ఇక్కడ రాసి ఉంటుంది ఈ మైనస్ అని. ఈ కెపాసిటర్ కూడా మైనస్ అని ఇక్కడ సాల్డరింగ్ చేసుకోవాలి. ఇది మనకి రెడ్ వైర్తో అవసరం లేదు. ఇది మెయిన్ ఈ వైరు దీనికి సాల్డరింగ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తా. సాల్డరింగ్ చేసి ఈ 2 వైర్లు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి సాల్డరింగ్ చేయాలా చేసి చూపిస్తా. మెయిన్ ఏసీ నుంచి వచ్చే 2 వైర్లు ఇక్కడ ఫ్యూజ్ ఉంటుంది. ఇది డీసీ కరెంటు. ఈ రెడ్ అవసరం లేదు. దీనికి ఇది వైట్ది ప్లస్, బ్లాక్ది మైనస్కు ఇక్కడ ఉంటుంది రాసి.
ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అని రాసింది. ప్లస్ ఉన్న దానికి ఇది ఒక రిజిస్టర్ కనెక్ట్ చేసి ఈ ప్లస్ కనెక్షన్ ఇవ్వాలి, ఇటు మైనస్ డైరెక్ట్ ఇస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకొని ఈ యొక్క ఎంసీపీసీబీ ఉంది కదా, ఈ స్క్రూలు ఉన్నాయి కదా, ఆ సైజ్ ఒక హోల్స్ చేసుకొని ఇది ఫిట్ చేసినాక చూపిస్తా. ఇది ఓపెన్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇది దీనికి ఎంసీపీసీ ఫిట్ అయ్యేటట్టు ఇక్కడ దీని సైజ్ చూసుకొని 2 హోల్స్ చేశాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది ఇలా ఫిట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఈ 2 స్క్రూలు దీనికి ఫిట్ చేద్దాం. ఇది ఫిట్ చేసే ముందు దీనికి ఒక హీట్ సింక్ పేస్ట్ రాద్దాం, ఎందుకంటే ఇది పెట్టి ఫిట్ చేద్దాం. ఇప్పుడు హీట్ సింక్ పేస్ట్ రాయడం వల్ల ఎక్కువ హీట్ అయినా కానీ అది కంట్రోల్ చేస్తుంది. ఫిట్ చేసినాం కదా, ఇప్పుడు దీనికి కనెక్షన్ ఇద్దాం. ఇది తీసేద్దాం. ఇది అవసరం లేదండి మనకు. ఫ్రెండ్స్ సాల్డింగ్ చేసిన బ్లాక్ వైర్ డైరెక్ట్ సాల్డింగ్ చేసిన, ప్లస్ వైర్కు ఒక రిజిస్టరు, ప్లేట్కు ఒక సైడు, వైర్ ఒక సైడు సాల్డింగ్ చేసిన. ఇప్పుడు ఇది ఏసీ కరెంట్ హోల్డర్లో పెట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూడండి వెలుగుతుంది. డిఫ్యూజర్ పెడతాం. చూడండి మళ్ళీ పెట్టి చూపిస్తా. ఇప్పుడు డిఫ్యూజర్ పెడదాం. పెట్టినాక చూపిస్తా. ఇక్కడ కటింగ్ ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకొని పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫుల్ బ్రైట్నెస్ తో వెళ్తుంది. రిజిస్టర్ వేసినాం కాబట్టి కొద్దిగా వోల్టేజ్ ఎక్కువ ఇచ్చినా కానీ అది కంట్రోల్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.